హాయ్ అండి, వెల్కమ్ టు రాణీస్ కిచెన్. ఈరోజు ఇంట్లో మనకు రాత్రి అన్నం మిగిలిపోయి ఉంటుంది కదా, దాన్ని మనం తాలింపు వేసుకోవడము, ఫ్రైడ్ రైస్ చేయడము, లేకపోతే లెమన్ రైస్ చేస్తూ ఉంటాం కదా. అయితే ఆ మిగిలిపోయిన అన్నంతో మనము వడలు చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. పైన క్రిస్పీగా వచ్చేసి లోపల మనకు స్మూత్గా ఉండి ఇట్లా బొంగు విడిచి వస్తుంది. చూడండి, మనం హోటల్లో రెస్టారెంట్లో వడ తీసుకుంటాం కదా, సేమ్ అట్లే ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఈ వడలు ప్రిపేర్ చేసుకోవడానికి మరి ఏమేం కావాలి, దీన్ని ఎంత ప్రిపరేషన్ టైం పడుతుంది, మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఫుల్ డీటెయిల్గా చెప్తాను. చూడండి, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ అయితే పచ్చిమిరపకాయలు తీసుకున్నా. నేను ఒక 10-12 పచ్చిమిర్చి తీసుకున్నా. దాంట్లో ఒక 2 ఎల్లిగడ్డలు ఒలిచేసినాయి, అవి కొంచెం జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర వేసేసి మంచిగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు రైస్, ఇది రాత్రి వండిన రైస్, మిగిలిపోయిన రైస్ అన్నాను కదా, దాన్ని ఒక మిక్సింగ్ జార్లో వేసుకొని 1 కప్పు కర్డ్ వేసుకుంటున్నాను నేను. కావాలంటే మీరు కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకు ఒకవేళ పిండి గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నా ఏం ప్రాబ్లం కాదు. చూడండి, ఇట్లుంది కదా. నేను ఇప్పుడు ఉన్న రైస్ అంతా మిక్సీ పట్టుకుంటే అట్లా వచ్చింది. ఇప్పుడు దాంట్లో నేను ఒక 2 ఆనియన్స్, సన్నగా కట్ చేసినవి ఆనియన్స్ ఉంటాయి కదా, అవి వేసుకున్నా. ఫస్ట్ మనం మిక్సీ పెట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి, ఎల్లిపాయ పేస్ట్, అవన్నీ వేసుకుందాము. దాంట్లోనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అనేది మీ ఇంట్రెస్ట్ అండి. తినేవాళ్ళు ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. కరివేపాకు, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, నాకు 1 స్పూన్ సాల్ట్ పట్టింది. కొంచెం ధనియాల పొడి వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇది మొత్తము మన ఆనియన్స్ ఇవన్నీ మన పిండికి మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి. ఫస్ట్ ఇవన్నీ కలుపుకున్న తర్వాత దీంట్లో కొంచెం మనం మైదా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మైదా వేసినాం అనుకోండి, ఈ ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ అంతా రైస్కి పట్టదు. అందుకే ఫస్ట్ ఇది మొత్తం కలిపేసుకున్న తర్వాత నేను ఒక 1 కప్పు మైదా వేసుకుంటున్నా. నాకు రైస్ క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి నేను 1 కప్పు వేసుకున్నా. మీ రైస్ క్వాంటిటీని బట్టి 2 స్పూన్సా 3 స్పూన్సా మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ కూడా అవసరం లేదు. ఇప్పుడు వీటిని అన్నిటిని కలిపేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత చిన్న చిన్న వడల్లాగా, మనం వడలు చేసుకుంటాం కదా, వడలు చేసుకున్నట్టే మనకు నచ్చిన షేప్లో, సైజులో, మంచిగా పలుచగానైనా సరే, లావుగైనా సరే మీకు నచ్చినట్టు చేసుకొని వేడి ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేసుకున్న తర్వాత దాన్ని మనము లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించుకోవాలి. ఎందుకంటే రైస్ లోపల మెత్తగా ఉండకుండా ఉడికిపోవడం కోసం అని చెప్పేసి ఆయిల్ బాగా వేడైన తర్వాత వేయాలి. లో ఫ్లేమ్ మీద మనం వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా, మంచి బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. మనకు ఇవన్నీ వేగడానికి మినిమం ఒక 5 మినిట్స్ పడుతుంది. 5 మినిట్స్ అయితేనే మనకు వడలన్నీ మంచిగా క్రిస్పీగా వేగుతాయి. చూసారా, వడలన్నీ మనకు దాదాపుగా వేగిపోయినాయి, గోల్డ్ కలర్లో అయిపోయినాయి. ఇంకొక 2 మినిట్స్ మనం వేయించేసుకొని పక్కకు తీసుకుందాము. ఓకే, ఇప్పుడు ఈ వడలన్నీ వేగిపోయినాయి కదా, మనం వీటిని తీసి పక్కన పెట్టుకుందాము. చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో వడలు. మీరు చెప్తే కానీ ఇవి రైస్ వడలని ఎవరికి అర్థం కాదు, తెలియదు. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా మీకు అప్పటికప్పుడు పిండి నానబెట్టి రుబ్బే టైం ఉండదు కదా, అప్పుడు ఇలాంటిది ఒకసారి ట్రై చేసి పెట్టండి. వాళ్ళు గుర్తు కూడా పట్టరు. ఒక 1/2 అవర్ టైం తీసుకున్నారనుకోండి, మన వేడి వడలు రెడీ అయిపోతే వచ్చిన గెస్ట్లకు కానీ, పిల్లలకు కానీ, ఫ్యామిలీ ఎవరికైనా సరే స్పెషల్ డిష్ రెడీ అయిపోతుంది. అది బ్రేక్ఫాస్టా, డిన్నరా, మీరు దేంట్లోకైనా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దీన్ని పల్లి పచ్చడితో ట్రై చేయొచ్చు, టమాటా కెచప్తో పెట్టుకోవచ్చు, లేదు అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు మటన్, చికెన్ సూప్తో కూడా తినొచ్చు. ఏ రకంగా తిన్నా మీకు మాత్రం చాలా టేస్టీగా వస్తాయి. మీరు ట్రై చేయండి. నాకు ట్రై చేసి మీరు కామెంట్లో మాత్రం ఖచ్చితంగా పెట్టండి మీకు ఎలా వచ్చిందో. ఎందుకు అనంటే ఇంత బాగా చెప్తున్నానంటే నేను అవి ట్రై చేసి నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను కాబట్టి ఈ రెసిపీ మీకు నేను పోస్ట్ చేస్తున్నా. చూసిరా, వడలు మనకు ఎంత క్రిస్పీగా వస్తున్నాయో, లోపట కూడా గుల్లలాగా ఓపెన్ అయిపోయినాయి. చూసిరా, పైన క్రిస్పీగా, లోపట ఇట్లా గుల్లలాగా వచ్చినాయి. చాలా బాగుంటుంది. ఓకే అండి, ఒకవేళ మీకు నా మిగిలిన అన్నంతో చేసిన వడ రెసిపీ నచ్చితే
నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.